ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయాడిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శివయాత్ర నిర్వహిస్తున్న రైతులు. చూడండి, మొన్ననే వచ్చింది గవర్నమెంట్, 9 నెలలు అయితే లేదు, దిష్టిబొమ్మ స్టార్ట్. అమత్య ఆలకించరా, అరకొర మాఫియా రైతుకు టోపీ. మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో రైతుకు డోకా. కమాన్పూర్ మండలంలో మాఫీ 40%. బ్యాంకుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు. రొంపికుంట పంచాయతీ వద్ద ఆందోళన. రేవంత్ సర్కార్ దగా చేసిందంటూ ఆగ్రహం. ఇక దీనికి సంబంధించి తీనుమారు మల్లన్న ఒకటి లెక్క చెప్పిండు. ఆ లెక్క మరి మీకు నచ్చిందో నచ్చలేదో, నేను కూడా ఆ రైతు మాఫీ లెక్క చెప్పి అయితే తీనుమారు మల్లన్న ఏ అనే రైతున్నాడు, బి అనే రైతున్నాడు అని చెప్పిండు. అయితే 1,90,000 ఉంటే ఈయనకు మాఫీ జరిగింది, మాఫీ అయింది. ఈయనకు బి అనే రైతు 2,10,000 తీసుకున్నాడు. ఈయనకు మాఫీ జరగలేదు, ఈయనకు మాఫీ జరిగింది, రుణమాఫీ అయింది. 2 లక్షలు ఉన్న వాళ్ళకు కూడా అయిపోయింది. ఈ ఏ అనే రైతుకు రుణమాఫీ జరిగింది. బి అనే ఆయనకు 2 లక్షలు తీసుకుంటే 2,10,000 ఉంటే ఈయనకు రుణమాఫీ కాలేదు. ఈ 10,000 చెల్లిస్తే ఇమీడియట్లీ రుణమాఫీ అవుతుంది అని చెప్పేసి అంటే చెప్పిండు. సంతోషకరమైన వార్తను మంచిగానే చెప్పినావు. కానీ నువ్వు చెప్పుకుంటే ఏమన్నావు, సుదర్శన్ నీకు నువ్వు ఎంత తీసుకున్నాడు, 2 లక్షలకు పైగా అయింది, నేను 90,000 తీసుకున్నా, బయటతో కలిపితే 2 లక్షల పైగా అయింది, సుదర్శన్ది 2 లక్షలకు పైగా అయింది అంటే అయిందట. 2 lakhs అండ్ 2 lakhs అండ్ ఎబో అయింది అట. మరి ఏం సంగతి అంటేనట, రైతు బంధు వస్తానట, వచ్చిందట. రైతు బంధు పడంగానే ఈ వడ్డీకే పోయిందట. రైతు బంధు పడంగానే ఈ వడ్డీకే. ఏ ప్రభుత్వంలోనే రైతు బంధు పడంగానే వడ్డీకి పోకపోతే ఏం చేస్తారు చెప్పారు? ఒక్కటే అకౌంట్ ఉంటుంది కానీ రైతులకు 10 అకౌంట్లు ఉంటాయా? రైతులకు దొంగ అకౌంట్లు ఉంటాయా? ఒకటే అకౌంట్ ఉంటుంది రైతులకు. రైతు బంధు పడంగానే వడ్డీ పోతుంది. ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ, నీ గవర్నమెంట్ లో రైతు బంధు ఇస్తే కదా తెలిసేది అది వడ్డీ పోయిందా వడ్డీ పోలేదా అనేది. ముచ్చట చెప్పమంటే ఏంటంటే దొంగ ముచ్చట్లు, నంగ ముచ్చట్లు, 100 ముచ్చట్లు చెప్తావు. ఇప్పుడే రేవంత్ రెడ్డిని తిడతావు, ఇప్పుడే రేవంత్ రెడ్డిని పొగుడుతావు, ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతావు, ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు ఏంటిదో నీకే అర్థం కాదు. ఒక స్టెబిలిటీగా నిలబడే వ్యక్తి కాదు తీన్మార్ మల్లన్న. దయచేసి మిత్రులారా, ఇప్పుడు నాకు మంత్రి పదవి కావాలి, బీసీ కోటాల. ఫస్ట్ బీసీ కోటాలో మంత్రి పదవి కావాలి. ఈ మంత్రి పదవి నాకు రాదు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రెడ్డి కోటా ఉంటది, బీసీ కోటా ఉండదు, గుర్తుపెట్టుకోరి. అలాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే రావుల కోటా ఉంటది. కాబట్టి రెడ్డి కోటల కోదండరామరెడ్డి సార్కి ఇస్తారు మంత్రి పదవి, రెడ్డి కాబట్టి. ఈయన ఎవరు దేకరు ఇక్కడ, తీన్మార్ మల్లన్న అంటోని ఎవరు దేకటో లేడు ఇక్కడ. నేను క్లియర్ గా చెప్తున్నా మిత్రులారా, ఈ తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీ నినాదం అంటాడు. మా దగ్గర కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఓడిపోయిండు, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అని. ఓడిపోయినాకే మళ్ళీ బీసీ నినాదం స్టార్ట్ చేస్తాడు. ఏంటిదో అర్థం కాదు వీళ్ళకి. ఇయాలనే బీసీలు గుర్తుకొస్తారు, ఇయాలనే కుల సంఘాలు గుర్తుకొస్తాయి. మున్నూరు కాపు అనుకుంటా, ఇయాలనే గుర్తుకొస్తాయి వీళ్ళకి కుల సంఘాలు, బీసీ సంఘాలు. మరి ఈ బీసీ సంఘం నాయకులు చెప్తాను, ఇటువంటి దొంగలను మీరు పిలవకండి, మన సంఘం ఇచ్చేది పోతుంది. ఒక బీసీ బిడ్డగా చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవి కోసం ఏదో డ్రామా. కరెంటు పోయింది, ఇదివరకు కరెంట్ ఎక్కడ పోతుందని అన్నాడు తీన్మార్ మల్లన్న, మళ్ళీ కరెంటు పోయిందని ఆయన చెప్పబట్టే ఎంత దారుణం. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తీన్మార్ మల్లన్న మళ్ళీ కొత్త స్టోరీ స్టార్ట్ చేసిండు. ఎవరు నమ్మకండి, ఎందుకంటే తీన్మార్ మల్లన్న అంటూ మాటలు నమ్మితే మనం చాలా దెబ్బతింటాం. ఎవ్వరు కూడా బీసీ నినాదం అన్నా కూడా నమ్మకండి. తాజు కృష్ణలో మీటింగ్ పెట్టిండు, ఎవరు వచ్చిందండి? పాతోళ్ళు ఎవరు నచ్చిర్రా? తీన్మార్ మల్లన్న ఎంబడి పాతోళ్ళు ఎవరు నచ్చిర్రా? తీన్మార్ మల్లన్న ఎవరన్నా నమ్మే పరిస్థితిలో ఉన్నారా ప్రజలు? ఇప్పుడు బూతులు తిడతారు తీన్మార్ మల్లన్న గురించి, బూతులు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టినా తీన్మార్ మల్లన్ననే బూతులు తిడతారు ప్రజలు. నువ్వు ఎన్ని వేషాలేసినా అయిపోయింది, నీ రిప్యుటేషన్ దెబ్బతిన్నది, నీ పరిస్థితి దారుణం తీన్మార్ మల్లన్న. కాబట్టి మిత్రులారా, ఇటువంటి దొంగల మాటలు మీరు నమ్మద్దు.